హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విషాదం, ఘోర ప్రమాదం, 300 మంది ప్రాణాలు గాల్లో అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆఫ్రికా దేశం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. పడవ బోల్తా పడి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని బాంగుయిలో చోటు చేసుకుంది. ఇక ప్రజలు ఓ గ్రామంలో అంత్యక్రియలకు మైకో నదిపై పడవలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఘటన జరిగిన 40 నిమిషాల్లోనే తాము అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. అయితే రెస్క్యూ సిబ్బంది 50 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ చీఫ్ థామస్ చిమ్మసే తెలిపారు. గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా ప్రమాద సమయంలో బోటులో 300 మంది వరకు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ గ్రామ పెద్ద చనిపోవడంతో బాంగుయికి 45 కిలోమీటర్ల దూరంలోనే ప్రాంతానికి అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఇక మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత రెస్క్యూ సిబ్బంది రావడానికి 40 నిమిషాలు పట్టిందని, అప్పటికే అక్కడ ఉన్న స్థానిక బోట్లలో చేపలు పట్టేవారు పలువురిని కాపాడారని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటన అనంతరం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మెరుగైన నది రవాణా భద్రత కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.